మృతులు అంటే ఎవరు? ఎవరిని మృతులు అనాలి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు ఏంటంటే, అక్కడ యూదులకు బోధిస్తూ ఉంటూ అంటున్నాడు పౌలు గారు, మీరు సున్నతి ముఖ్యమైనది అన్నప్పుడు మీరు సున్నతి లేకపోతే మీరు మృతులే అన్నాడు. ఇప్పుడైతే బాప్తిస్మము లేనివాడు మృతుడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. బాప్తిస్మం లేనివాడు మృతుడు. వాడు చచ్చినవాడే, వాడు ఇంకా బ్రతికించవాళ్లే. ఎఫెసీ 2:1 ఏమంటూ వచ్చాడు? మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. బ్రతకాలనుకుంటున్నావా? చచ్చి అలా ఉండిపోవాలనుకుంటున్నావా? నీకు బ్రతకాలని ఉందా? నేను బ్రతకాలి, నేను మృతుడిగా ఉండకూడదు, నా ఆత్మను జీవింపజేసుకోవాలి, నీకు ఇచ్ఛ ఉన్నదా? ఆలోచన ఉన్నదా? నీకు తీర్మానం ఉన్నదా? దిస్ ఈజ్ ద రైట్ టైం. మరొక 1 అవర్ తర్వాత మనది కాదు, అసలు 1 సెకండ్ మనది కాదు. 1 సెకండ్ మనది కాదు. సెయింట్ థామస్ బాసిలికా అనేది, బేసిలికా కూడా అంటారు ఇంగ్లీష్లో, బిగ్గెస్ట్ చర్చి. అది ఎక్కడున్నదంటే రోమ్లో ఉన్నది, వాటికన్ సిటీలో ఉన్నది. థ్యాంక్ యూ బ్రదర్. వాటికన్ సిటీలో ఒక ఇలాగా మందసము, దాని మీద సిలువ పెట్టిన ఒక నిర్మాణం ఉంటుంది. ఒక వ్యక్తి వెళ్ళి అది లాగేశాడు, ఎవ్వరు లేనప్పుడు. జస్ట్ ఇట్లా లాగాడు, అలాగే వెల్లకలు పడిపోయాడు, అంతే. విరుచుకు పడిపోయినాడు. శరీరము ఏమంటుందంటే ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నాడు. ఆ తలంపుల ఆలోచనలు ఎంత తప్పు కదా! ఎన్ని మరి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు సరిచేయబడిన వాళ్ళు, మనం సరిచేయబడవలసిన వాళ్ళు. మనం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఏం నేర్చుకొని వెళ్తున్నాం గమనించాలి. మొట్టమొదటి మాట, బాప్తిస్మము లేనివాడు మృతుడు.